శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమామ సులాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానం శాస్త్రజ్ఞం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. కృష్ణమూర్తి జ్యోతిష్యం, కేపీ ఆస్ట్రాలజీ, అది బేసిక్ లెసన్స్ దాంట్లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సబ్ గురించి చెప్పుకుంటున్నాం. సబ్స్ క్రితం దాంట్లో ఎపిసోడ్లో తులారాశిలో ఉండేటువంటి సబ్స్ ఎన్ని దాకా వచ్చింది చెప్పుకున్నాం. అది 146తో ఆఖరి చేసాం. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. వృశ్చిక రాశి 147 సబ్లో స్టార్ట్ అయ్యి 168 సబ్తోటి ఆగుతుంది. స్టాప్ ఎండ్ అవుతుంది అన్నమాట. ఇది అంటే 21 సబ్బులు ఇక్కడ దీంట్లో వస్తాయన్నమాట. వృశ్చిక రాశిలోకి 21 సబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అంటే 4, 4, 1, 9 పాదాలు వచ్చాయి మనకి. అలా చెప్పుకుంటాం మన దీంట్లోకి. ఇప్పుడు 147 సబ్లోంచి ప్రారంభం అవుతున్నాం కాబట్టి శనిలో మనం వీనస్ కంప్లీట్ అయింది. అప్పుడు మన దాంట్లో 146. ఇప్పుడు 147 ఏమిటంటే ఇది చెప్పేద్దాం ముందర. 147లోకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా డిగ్రీస్ అంటే 6:20 నుంచి 7 దాకా. 148 7 నుంచి 8:07. 149 8:7 నుంచి 8:53. అలాగే 150 సబ్బు 8:53 నుంచి 10:53. 51 సబ్బు 151 సబ్బు 10:53 నుంచి 12:40. అలాగే 152 సబ్బు 12:40 నుంచి 14:47. అలాగే 153 14:47 నుంచి 16:40. 154 16:40 నుంచి 17:27. 155 17:27 19:40. 156 19:40 20:20. 157 20:20 21:27. 158 21:27 22:13. 159 సబ్బు 22:13 నుంచి 24:13 దాకా. 160 సబ్బు 24:13 నుంచి 26 దాకా, 26 డిగ్రీల దాకా. 161 26 నుంచి 28:07. 162 సబ్బు వృశ్చిక రాశిలో 28 డిగ్రీల 7 నిమిషాల నుంచి ధనుస్సు రాశిలో 00 డిగ్రీ దాకా పెడుతున్నవాడు. అది అక్కడ 162. 163 00 నుంచి స్టార్ట్ అయ్యి 0:47 0:47 దాకా సెక్రటేరియట్ ధనుస్సు రాశిలో ఇది అవుతుందన్నమాట. 164 సబ్బు 0:47 నుంచి 3 దాకా. 165 సబ్బు 3:40. 166 సబ్బు 3:40 నుంచి 4:47. 167 సబ్బు 4:47 నుంచి అంటే ధనుసు రాశులనే 5:33 దాకా. ఇప్పుడు 168 సబ్బు 5:33 ధనుసు రాశిలో ప్రారంభమయ్యి 7:33 ధనుసు రాశిలో ఆగుతుందన్నమాట. అంటే ఈ ధనుసు రాశిలో 7:33తో ఆకలవుతుంది 168 సబ్బు. ఇదేనమాట వృశ్చిక రాశికి వచ్చినటువంటి దాంట్లో ఉండేటువంటి వరుసగా సీరియల్గా 21 సబ్బుల గురించి చెప్పుకొచ్చాను. దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పాలంటే 147 నుంచి అక్కడ తీసుకొస్తాను. ఎక్కడ అంటే దేంట్లో శని నక్షత్రం అంటే అనురాధ నక్షత్రం వస్తుంది కాబట్టి శని నక్షత్రంలో శని సన్ను అంటే శాటర్న్ సన్ను, శాటర్న్ మూను, శాటర్న్ మార్సు, శాటర్న్ రాహు, శాటర్న్ జూపిటర్, శాటర్న్ మెర్క్యూరీ. ఇప్పుడు మళ్ళీ మెర్క్యూరీ స్టార్ వస్తుంది. అనురాధ జ్యేష్ఠ నక్షత్రం అన్నమాట. మెర్క్యూరీ కేతు, మెర్క్యూరీ వీనస్, మెర్క్యూరీ సన్ను, మెర్క్యూరీ మూను, మెర్క్యూరీ మార్సు, మెర్క్యూరీ రాహు, మెర్క్యూరీ జూపిటరు, మెర్క్యూరీ శాటర్న్, మెర్క్యూరీ కేతు తర్వాత కేతు వీనస్, కేతు సన్ను, కేతు మూను, కేతు మార్సు. ఒక్క నిమిషం. మార్సు 167 మార్సు తర్వాత రాహు వస్తాడు. కేతు రాహుతోటి ఇక్కడ ఈ సబ్స్ 168 సబ్బు అయిపోతుందంటే కేతు రాహు సబ్బు అనమాట. కేతు నక్షత్రం రాహు సబ్బు ధనుసు రాశిలో వస్తుందన్నమాట. అది మూల నక్షత్రం, జ్యేష్ఠ మూల నక్షత్రం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి
ఇది అది అయిపోయింది కాబట్టి తర్వాత ఇంకొక రాశికి వెళ్ళిపోదాం. ఎందుకంటే తక్కువ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతా అదే రిపిటేషన్ ఎందుకు మళ్ళీ మనకి. ఇప్పుడు ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఎన్ని వస్తాయి ఎక్కడ సబ్బులు అంటే దానికి 169వ సబ్బు నుంచి స్టార్ట్. ఇప్పుడు ఆ ధనస్సు రాశి 169వ సబ్బు నుంచి 22 సబ్బులు వస్తాయి. దాంట్లోకి 191 దాకా. ఇప్పుడు ధనుసు రాశి గురించి చెప్పుకుందాం. ధనుసు రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వస్తుంది. ఇది ధనుసు రాశిలో. ధనుసు రాశిలో ఇప్పుడు మనం అంత 22 సబ్బులు ఉంటాయి దీంట్లోనూ. 22 సబ్బులకి 169వ సబ్బు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. నేను 168 దాకా అక్కడ చెప్పుకున్నాం కాబట్టి 169 నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా 169 నుంచి 22 సబ్బులు కాబట్టి 191 దాకా అవుతుంది అన్నమాట. అంచేత అంటే 7:33 నుంచి 9:20, 9:20 తర్వాత 9:20 నుంచి 11:27, 11:27 తర్వాత 13:20, 13:20 నుంచి 14:07, 14:07 నుంచి 16:20, 16:20 నుంచి 17, 17 నుంచి 18:07, 18:07 నుంచి 18:53, 18:53 నుంచి 20:53, 20:53 నుంచి 22:40, 22:40 నుంచి 24:47, 24:47 నుంచి 26:40, 26:40 నుంచి 27:27, 27:27 నుంచి 29:40, 29:40 నుంచి 0:20 అంటే మకర రాశిలో 0:20, 0.20 అనమాట, 2 నిమిషాలకి అనమాట. మళ్ళీ మకర రాశిలో 20 అంటే 0.20 నుంచి 1:27, 184 దాకా వచ్చాయి. ఇంకా 191 దాకా వెళ్ళాలి మనం. చేత 185. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మకర రాశిలో ఇక్కడ వస్తున్నది ఏంటంటే 1:27 నుంచి 2:13, 2:13 తర్వాత 2:13 నుంచి 4:13, 4:13 నుంచి 6, 6 నుంచి 8:07, 8:07 నుంచి 10, 10 నుంచి 10:47, 10:47 నుంచి 13 దాకా వస్తుందంటే ఇప్పుడు 13 దాకా అంటే 191 సబ్బు 13 డిగ్రీల తోటి ఆఖరి అవుతుందన్నమాట. అది చెప్పాలంటే అంటే ఏ దాకా వస్తుంది అంటే దాంట్లో అది శ్రవణం నక్షత్రంలో అనమాట. మూన్ వీనస్ సబ్బుతోటి ఇది ఇక్కడ ఈ ధనస్సు రాశి అంటే సంబంధం ఇక్కడతో అయిపోతుంది అనమాట. ధనస్సులో ఆ 22 సబ్బుల గురించి వరుసగా చెప్పుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఒకసారి ఏం చెప్తానంటే వరుసగా సబ్బులు ఒకటి చెప్పుకుంటూ పెడతాను నక్షత్రాల దగ్గర నుంచి. మనం ధనస్సు రాశిలో 9 అంటే మూలా నక్షత్రం కాబట్టి కేతు రాహు అయిపోయింది. కేతు జూపిటర్, కేతు శాటర్న్, కేతు మెర్క్యూరీ, కేతు వీనస్, తర్వాత కేతు మెర్క్యూరీతో అక్కడ అయిపోయింది మన నక్షత్రం. ఇప్పుడు మళ్ళీ వీనస్ స్టారు, కేతు సబ్బు, వీనస్ సన్, వీనస్ మూన్, వీనస్ మార్స్, వీనస్ రాహు, వీనస్ జూపిటర్, వీనస్ శాటర్న్, వీనస్ మెర్క్యూరీ. మళ్ళీ తర్వాత మళ్ళీ సన్ను కేతు, సన్ను వీనస్, సన్ మూన్ తర్వాత 185 సన్ మార్సు, సన్ రాహు, సన్ జూపిటర్, సన్ సాటర్న్, సన్ మెర్క్యూరీ తర్వాత మూన్ కేతు, మూన్ వీనస్, మూన్ సన్ ఎన్నో సబ్బు అంటే 192 అంటే 191 కాబట్టి మూన్ వీనస్ తోటి ఆగుతుంది అన్నమాట. ఇది మూన్ వీనస్ తోటి ఆఖరు 191 సబ్బు. ఇక్కడతోటి ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వరుసగా అలా వచ్చే చెప్పాను. ఈ 2 రాశులు రాసి ఈసారి అంటే ఏం వేసుకుని వృశ్చిక రాశి, ధనస్సు రాశి గురించి కూడా 2 చెప్పాం. తర్వాత మకరం, కుంభం, మీనం 3 ఉండిపోతాయి. తర్వాత మెల్లమెల్లగా చెప్పుకుంటాం వెళ్దాం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.